ఏసై పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు, గంతులు వేశారు, కేకలు వేశారు కదా అండి. ఎంత అల్పమైన స్థితి అండి వాళ్ళది, ఎంత అల్పమైన స్థితి అయినప్పటికీ వాడు ఏం చేశారు, చాలా సంతోషభరితులు వెళ్ళి చూశారు. చూసిన దాన్ని ఎరిగారు, ఈయనే కన్ఫామ్. దోతొచ్చి చెప్పింది, దోతొచ్చి చెప్తే నమ్మాలా? చెప్పాలండి, దోతొచ్చి చెప్తే నమ్మాలా? అక్కర్లేదు కదా. దోతొచ్చి చెప్పినంత మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఏంటి, నమ్మారు, విశ్వసించారు, ఎరిగారు, చూశారు. చూసింది హృదయం తల పోసుకొని సంతోషించి అందరికి కూడా ప్రచురపరిచారు. అదిగో యేసయ్య పుట్టాడు, మనకి రక్షకుడు పుట్టాడు, మనం రక్షించడానికి వచ్చాడు, మేము చూసాం అక్కడ ఉన్నాడని అందరికి ప్రకటన చేశారు. ఆ రీతిగా మనం ఎలా ఉండాలా? ఆయన నమ్ముకొని విశ్వాసులను ముద్రించబడిన మనం ఏం చేయాలా? సువార్త ప్రకటన చేయాలి. ఏ స్థితికైనా, ఏ రీతి అయినా కానీ ఏం చేయాలండి? మన రూపరుకు చెప్పాలా, మన వీధిలో చెప్పాలా, మన ప్రాంతంలో చెప్పాలా. వీలైతే పని నిమిత్తం ఎక్కడికి వెళ్ళినను అక్కడ నీ పని చేసుకుంటూ కూడా యేసయ్య